హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది ఒక డిజిటల్ స్లేట్ అన్నమాట. నేను దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను స్లేట్ ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా మనం దీన్ని సీల్ ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేశాక లోపల స్లేట్ ఏ విధంగా ఉన్నది అనేది చూసేద్దాం. చూడొచ్చు మీరు. స్లేట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు కనబడుతుంది. 8.5 ఇంచెస్ ఎల్సిడి రైటింగ్ టాబ్లెట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి నో పేపర్, నో చాక్ అని చెప్పేసి, అలాగా పెయింటింగ్, క్రాఫ్టింగ్, ప్రాక్టీస్, అలాగే క్యాల్కులేషన్, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక వెనక వైపు మనం చూసుకుంటే ఈ స్లేట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది 8.5 ఇంచెస్ ఎల్సిడి రైటింగ్ టాబ్లెట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సేవింగ్ పేపర్ అప్ టు 1 lakh పిక్స్ అని చెప్పేసి అన్నారు. అంటే మనం ఒక పేపర్ని 1 లక్ష పేపర్ల మీద రాస్తే ఎంతో, దీని మీద రాస్తే అంత అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి స్లేట్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ స్లేట్ ని ఒక చిన్న కవర్లో అయితే పెట్టారన్నమాట. కవర్ పక్కన పెట్టేద్దాం. చూడగానే ఇక్కడ మనకు ఈ విధంగా స్లేట్ ఉంటుంది. చిన్నపిల్లలు మామూలుగా పట్టుకునే పలకలాగే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఒక పెన్ అయితే ఇచ్చారు కదా, ఈ పెన్ను మనం తీయాలన్నమాట. ఈ పెన్ను ఈ విధంగా బయటికి లాగాలి. బయటికి లాగిన తర్వాత చూడొచ్చు మీరు, ఇక్కడ మనం ఏదైనా ఇలా రాసుకోవచ్చు. కనిపిస్తుందా? కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎలా రాయాలి అంటే, సపోజ్ ఇక్కడ నా ఛానల్ పేరు రాస్తాను చూడండి, పార్థు టెక్ ఇన్ తెలుగు అని రాశాను కదా. సో దీన్ని మనం మామూలుగా చెరిపితే చెరగదనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చిన్న రబ్బర్ అంటే ఎరేజర్ టైప్ లో, డస్ట్బిన్ టైప్ లో ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద మనం నొక్కాలన్నమాట. నొక్కితే మొత్తం చెరిగిపోతుంది అనమాట. సో ఇది చాలా బాగుంది. కాకపోతే మనం ఏది చెరపాలనుకుంటున్నామో అదే చెరిపేటట్టయితే బాగుండు. ఇక్కడ పిఏ బదులు PARDHU రాశాను కదా, దీని బదులుగా ఇక్కడ తప్పు వచ్చింది అనుకుందాం. దీన్నే చెరపాలంటే అవ్వట్లేదు. మొత్తం అంతా ఒకేసారి ఎరేజ్ అయిపోతుంది. చూడండి, మొత్తం అంతా ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఇది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యింది నాకు. మనకి ఏది కావాలనుకుంటే ఆ అక్షరాన్ని కానీ ఆ వర్డ్ని కానీ మనం చెరిపేసుకునేటట్టు ఉంటే బాగుండేదని నా అభిప్రాయం అనమాట. ఇక్కడ యువతల ఇంకొక ఆప్షన్ ఉంది, చిన్న బటన్ అనమాట. ఇది ఆన్ ఆఫ్ బటన్ లాంటిది. ఈ బటన్ ఆన్ వైపు ఉంది. ఇక్కడ మనం ఆఫ్ వైపు పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏం రాసినా సరే, ఇప్పుడు పార్థు అని రాశాను కదా, ఇప్పుడు దీన్ని ఈ ఎరేజర్ బటన్ తో నొక్కినా సరే ఇది చెరగదనమాట, అలా ఉండిపోతుంది. చూశారు కదా, చెరగట్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఇటుపక్కకి లాగామనుకోండి, ఇప్పుడు చెరిపితే చెరిగిపోతుంది. చూడొచ్చు మీరు, చూడండి, చూశారు కదా, చెరిగిపోయింది. సో 215 రూపాయలకి వర్తబుల్ కాదా అంటే వర్తబులే. చిన్నపిల్లలు అయితే చక్కగా రాసుకోవడానికి దానికి దీనికి పనికొస్తుంటుంది. పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు సరదాగా బొమ్మలు అవి వేసుకోవడానికి అయితే పనికొస్తుంది అనమాట. సో మీరు కూడా కొనాలి అనుకుంటే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సైన్ అవుట్ నౌ.